ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరోసారి నోటీసులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 16వ తేదీన మంగళవారం విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో తెలిపింది. అంటే ఈరోజే, ఇవాళనే హాజరు కావాలి. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి గతంలోనూ ఈ కవితకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈడీ జారీ చేసిన సమన్లపై కవిత స్పందించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని, తాను విచారణకు హాజరు కాలేనని ఈడీ అధికారులకు ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను గతేడాది మార్చి నెలలో 3 రోజుల పాటు ఈడీ అధికారులు విచారించారు. తాజాగా నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు నోటీసులు ఈడీ నోటీసులు పంపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు. ఆ నోటీసులు పంపించిన తర్వాత కవిత ఏం చేసిందంటే ఈమెయిల్ చేసింది ఈడీకి. ఏమనంటే, ఇది సుప్రీంకోర్టులో ఉన్నది, సుప్రీంకోర్టులో ఉన్న కారణంగా నేను విచారణకు రాను అని చెప్పేసి కూడా కవిత వివరణ అనేది ఈమెయిల్ ద్వారా, కల్వకుంట్ల కవిత ఈమెయిల్ ద్వారా, ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ బిడ్డ ఈమెయిల్ ద్వారా ఈడీకి వివరణ ఇచ్చారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దొంగ పనులు చేస్తుండ్రు. ఇటు సుప్రీంకోర్టు వేయరు. రెండవది ఇంకో పని ఏం చేసారు, సిబిఐ చేయడం అరెస్ట్ చేస్తుందో అని సిబిఐ నిషేధం అనేది తెలంగాణలో సిబిఐ నిషేధం పెట్టారు. అంటే ఈ యొక్క బీఆర్ఎస్ చేసే పని ఎట్లుంటే, కేసీఆర్ ఏం చేస్తాడంటే బాగా తెలివి కల్లోడు. వాస్తవానికి చెప్పాలంటే కేసీఆర్ అనే వ్యక్తి చాలా తెలివి కలడు. దొంగ తెలివి అంటే దొంగలకు తెలివితేటలు ఎట్లుంటాయి. జెంటిల్మెన్ సినిమా ఇస్తాడు మనోడు. జెంటిల్మెన్ సినిమాలో అర్జున్ లెక్క అన్నట్టు సినిమాలనే, అర్జున్ను తప్పుపడతలే నేను. అంటే ఏంటంటే తెలివిగల్ల దొంగ. సో తెలివిగల్ల దొంగ కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే ఈ విధంగానే ముందేం చేసిండు, సిబిఐ అనేది మన రాష్ట్రంలోకి ఎంటర్ కాకుండా చేసిండు. అలాగే సుప్రీంకోర్టును ఆశ్రయించిండు. అంటే తెలివి. కానీ ఒక్కడి మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ క్లియర్గా చెప్తున్నా, దొంగ ఎప్పుడైనా జైలు పోతారు. దొంగతనం తప్పు చేసినోడు ఎప్పుడైనా ఖచ్చితంగా కటకటాల్లోకి పోవాల్సిందే. ఎన్ని రోజులు సుప్రీంకోర్టు కాపాడుతుంది వీళ్ళను? ఎన్ని రోజులు ఈ నిషేధాలు కాపాడుతాయి చెప్పండి? ఖచ్చితంగా వీళ్ళు జైలు పోయే త్వరలోనే వీళ్ళు జైలు పోతారు. ఎందుకంటే ఇప్పటి సంవత్సరమైంది, ఖచ్చితంగా జైలు పోతారు వీళ్ళు. చూడండి మీరు ఎన్ని రోజులు కాపాడుతారు వీళ్ళను. దీంట్లో బీజేపీ కాపాడేదో లేకపోతే కేసీఆర్కు బీజేపీకి దోస్తానుండో కాదు. వీళ్ళు ఏంటంటే చట్టాలు. నేను ఒక్కటే మాట చెప్తున్నా క్లియర్గా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులలో ఎంతమంది మీద కేసులు కాలే, ఎంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ తీసుకోలేదు. కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు. ముఖ్యంగా నేనే చెప్తున్నా, నేను ఏ తప్పు చేయకుండా నా మీద ఇక్కడ ఎమ్మెల్యే కావాల్సుకొని 4 సెక్షన్లు ఏం లేదు, ఒక ఎవరో డ్యూటీ చేయకపోతే వీడియో తీసినాం. ఆ వీడియో అనేది పోలీస్ స్టేషన్లో ఇచ్చిన డ్యూటీ చేస్తలేరు ట్రాఫిక్ కానిస్టేబుల్ అని చెప్పేసి అంటే నా మీద 4 నాన్ బెయిలబుల్ కేసు సెక్షన్లు పెట్టారు అప్పుడు కేసు. అంటే ఎంత దుర్మార్గం. మరి నేను కూడా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నా, అంటే నేను కూడా కోర్టు పోయినా. అట్లనే అప్పుడు నేను బీజేపీ కాదు, అప్పుడు నేను ఒక స్వతంత్రంగా అంటే ఏ పార్టీలకు రాలేదు, ఒక ఆర్గనైజేషన్ తరపున ఉన్నా. అలాగే చాలామంది ఇప్పుడు బెయిల్ మీద ఎంతమంది బెయిల్ మీద ఉండలేరు, చాలామంది మీద కేసులైనాయి. చాలామంది కూడా కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు కాలేదా? కాంగ్రెస్ వాళ్ళు బెయిల్ మీద లేరా? అంటే కోర్టులు అనేవి ఏ పార్టీకి సంబంధం ఉండయి. ఈ న్యాయస్థానాలు కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఏ పార్టీకి తొత్తులుగా వీళ్ళు వ్యవహరించరు. ఇక్కడలాగా ఉండదు. సెంట్రల్లో సిబిఐ కానీ ఈడీ కానీ ఇక్కడలాగా ఉండదు. ఎవరైనా అంటే మనకు రాజ్యాంగం ఒక హక్కు కల్పించింది. రాజ్యాంగం ఏ హక్కు కల్పించింది? మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ఏదైనా ఇబ్బంది అయినప్పుడు కోర్టును ఆశ్రయించడానికి మనకు అవకాశం ఉన్నది. జిల్లా కోర్టు కాకపోతే హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు, ఈ విధంగా హక్కులు కల్పించింది. వాళ్ళు కూడా ఆ హక్కులు ఉపయోగించుకున్నారు, పోయినరు, తప్పు పని చేసిర్రు. ఇందులో ఎవరు కూడా కల్వకుంట్ల కవిత తప్పు పని చేయలేదని ఎవరు అంటలేరు. కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ ఎవరు ఇవ్వలేదు. వాళ్ళు సుప్రీంకోర్టు పోయినరు, వాళ్ళు ఒక స్టే తెచ్చుకున్నారు. సో విచారణ అక్కడ ఉన్నది కాబట్టి నేను రాలేనని చెప్పేసి వివరణ ఇచ్చారు. అంతేగాని ఇడ బీజేపీ కాపాడేది ఏం లేదు. చాలామంది కాంగ్రెస్ నాయకులు బెయిల్ మీద లేరా? సోనియా గాంధీ బెయిల్ మీద లేదా? రాహుల్ గాంధీ బెయిల్ మీద లేడా?
మరి ఇక రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి బీజేపీకి సంబంధాలన్నట్ట. ఎంతోమంది బెయిల్ మీద, మర్డర్లు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు కూడా బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు ఇలా రోడ్ల మీద. కానీ ఎప్పటికోకప్పటికి ఖచ్చితంగా న్యాయం అనేది గెలుస్తుంది. కంపల్సరీ శిక్షలు అనేది ఇటువంటి వాళ్ళకి పడతాయి కంపల్సరీ. ఈ సందర్భంగా మీకు ఏం చెప్తున్నానంటే ఇది ఒక శుభ పరిణామమే. మళ్ళీ ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు నోటీసులు రావడం అనేది ఇది ఒక శుభ పరిణామమే. అలాగే ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కి కూడా నోటీసులు వచ్చినాయి, ఆయన కూడా అటెండ్ అవుతలేడు. వీళ్ళంతా దొంగలందరూ కూడా ఒక మాఫియాగా తయారైనలు. ఆడ తమిళనాడులో స్టాలిన్ దొంగలు, వీళ్ళంతా దొంగలు ఏంటంటే ఒక మాఫియాగా తయారయ్యి మన దగ్గరికి సిబిఐ రావద్దు, మనందరం ఈ పని చేయాలి, మనందరం కలిసి మంచిగా ఇండియా కూటమి పెట్టుకుందాం, నువ్వు తప్పు పని చేస్తే నిన్ను అరెస్ట్ చేయకుండా నేను కాపాడుతా, నన్ను నువ్వు కాపాడు, మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్తో ఈ ఇండియా కూటమి అనేది ఎందుకు స్టార్ట్ అయిందంటే ఈ యొక్క అవినీతి పరులందరూ కలిసి ఒక గ్రూప్ అయి దానికి ఇండియా కూటమి అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. ఇది ఒక ముఖ్యమైన న్యూస్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దీని మీద చాట్లో స్పందించండి.